హాయ్ హలో వెల్కమ్ టు మగవాళ్ళు ముచ్చట్లు. అమ్మాయిలంటేనే షాపింగ్. సో ఈరోజు మేము షరత్ సిటీ మాల్ విచ్ ఇస్ ఏఎంబి మాల్ కదా, షరత్ సిటీ మాల్ అంటే ఏఎంబిఏగా ఏఎంబి మాల్కి వచ్చాం. ఏఎంబి అంటే ఇప్పుడు నడుస్తుంది ఏంటని అడగండి. ఫస్ట్ వెళ్తుంది బుజ్జి, సెకండ్ వెళ్తుంది బేబీ. ఎందుకు మా బ్యాగ్ ఫోకస్ చేసింది అమ్మాయి? ఈ అమ్మాయిని ఫోకస్ చేసే వాళ్ళు ఎవరు లేరా? ఇక్కడే ఫోటోలు దిగుదామని ఒక గంట ఆగిపోయారు ఇల్లు, అయిపోయాక పైకి వెళ్ళాం. సో మాల్లో వీడియో తీయడం అంటే చాలా కష్టం. అక్కడ స్టార్ బక్స్ ఉంది, ఎందుకంటే మా మొహాలు నేను ఇప్పుడు పాపం మాల్లో నడుస్తున్న వాళ్ళ మొహాలు ఎక్కడ పడతాయి అని వీడియో మీకు ఇప్పుడు రకరకాలుగా తిరిగిద్ది. ఓకే, వచ్చేసాం మొత్తానికి మాల్కి, ఎందుకంటే ఊరికే సరదా, అదో సరదా మాకు. గైస్ లాస్ట్లో మాల్లో ఏం కొన్నారని అడగండి గైస్. అవును, మా బేబీ ఎక్కువ కొనిద్ది ఇవన్నీ, అంటే ఆ మాల్లో ఏం బ్రాండ్స్ ఉన్నాయనేది. అలా నడుస్తూ ఉంటే ఈ కొలబారోళ్ళు ఏదో కొంచెం కొత్తగా పెట్టారని మేము అలా దగ్గరికి వెళ్ళిపోయి చూస్తే ఎంతకది లిప్స్టిక్ కస్టమైజ్ చేస్తారేమో కలర్ని అడిగితే కాదు, మన పేరు మీద జస్ట్ ఉన్న షేడ్ ఇస్తా అన్నారు. ద బాడీ షాప్ అండ్ షుగర్ లిప్స్టిక్స్ ఇవన్నీ ఫేమస్ కదా. సో బ్రాండెడ్ లిప్స్టిక్స్ గైస్. ఏమంత బ్రాండ్గా ఏముండవు, యాక్చువల్లీ నాకు నచ్చవు. ఓకే, నెక్స్ట్ సన్ గ్లాస్ హట్. యాక్చువల్లీ మంచిగా వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ అందరూ మొహాలు చూపించడం ఇష్టం లేక రేర్ ర్యాబిట్. ఇట్లా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని బ్రాండ్స్ అసలు బుజ్జి వెళ్ళిపోయి అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది ఎంత ఉన్నాయి అనేది. యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెంటోనా, మాట్లాడు నువ్వు కూడా, మా బేబీ మాట్లాడలేదు. మాట్లాడు. కొన్ని బ్రాండ్స్ నా నోరు తిరగట్లేదు గైస్, అందుకే నేనేం మాట్లాడలేదు. మెజారిటీ ఇదైతే యాక్చువల్లీ మనం దీనిలోకి వెళ్ళామా, జస్ట్ అన్ని దూరం నుంచి చూస్తున్నాం గైస్. జీవా ఇది అందరికీ తెలిసిందే. సీకో అంట, చూడండి మీరు కూడా. మమ్మల్ని తిట్టుకోకండి, వీడియో అడ్డదిడ్డంగా తీసామని. ఇప్పుడు బ్రాండ్స్ తెలియకపోతే జస్ట్ చెప్తున్నాం గైస్. అలాగే వెళ్ళడానికి కూడా ధైర్యం చేయలేదు. దీనిలోకి ఎందుకు వచ్చామంటే యాక్చువల్లీ ఈ వైట్ షర్ట్ బాగుందని వచ్చాను, తీసుకోవడం కాదు, క్లాత్ ఎలా ఉందో చూడటానికి బాగానే ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఊరికే అలాగా దానిలోకి రావడానికి మెయిన్ రీజన్ కూడా ఇంకోటి ఉంది. అక్కడ ఫోకస్ మీకు అట్లా వెనకాల కదులుతూ ఉన్నాయి కదా, అది బాగుంది. ఇయర్ రింగ్స్, శాండల్స్. అలా వెళ్ళి కొన్ని ఫోటోలు దిగుదామని స్టిల్ ఇచ్చేసాను, మళ్ళీ సిగ్గేసి వచ్చేసాము. తర్వాత మా ఫ్రెండ్స్ కొంచెం షాపింగ్ చేశారు. మోస్ట్లీ అందరు అమ్మాయిలు ఫస్ట్ బాగుందో లేదో చూసి తర్వాత ప్రైస్ కూడా చూస్తారు. దీనికి 400 వర్త్ ఇట్టే, కానీ మనకు అనవసరం కదా, మా బేబీ ఎప్పుడు ఇలాంటివి చూస్తుంది. వేసుకోవాలి కదా, కొత్తవన్నీ అదే అందుకే అలా చూస్తుంది. ఇక్కడ చెప్పులు చూసారు ఎలా ట్రై చేసేస్తుందో. ఆవిడకి ఒక 10 జతలు ఉన్నాయి, అయినా సరిపోదు, ఇంకో జత వస్తుంది. ఆవిడకి తోడు బుజ్జి కూడా యాడ్ అయింది. మీకు నేను రాస్తే బెస్ట్, ఎవరు బుజ్జి ఎవరు నాకు నచ్చాయి గైస్, మరి ఎందుకు నేను తీసుకోలేదు? వీళ్ళిద్దరు నా పక్కన ఉంటే నేను ఏం కొనుక్కోలేదు. 10 జతలు ఉన్నాయి అంతే, వీళ్ళని కొననివ్వరు. ఓకే, వాళ్ళక్క కాదు, నేను మంచి కుర్తీస్ తీసుకుంటాను. అది నీ దగ్గర ఉంది కదా. మా ఫ్రెండ్ బేబీ షేప్ వేర్లు అన్నీ ఎతికేస్తూ ఉంటుంది, ఎప్పుడు ఎతుకుతుంది బుజ్జి అనుకుంటూ. అలాగే ఉంటాయి వాళ్ళ కష్టాలు మనకి. వీళ్ళంతా స్లిమ్ అంత లేదు. ఇది ఒక ఇదేం బ్రాండ్ అమ్మా, ఇది వెస్ట్ సైడ్కి వెళ్ళాం, వెస్ట్ సైడ్ బ్రాండ్స్ ఇవి అన్నీ అలా అలా ట్రై చేసాం. తీసుకోలేదా అంటే తీసుకోలేదు, ఆబ్వియస్లీ బాగా నచ్చాలి కదా, అనవసరంగా డబ్బు వేస్ట్ చేయము మేము, కాకపోతే అనవసరంగా వెళ్తుంటాం. ఈ ఇయర్ రింగ్స్ పిచ్ ఉంటుంది, ఇప్పుడు చూస్తుంది ఎవరు? నాకు లేదు గైస్, నేను ఊరికే సరదాగా చూసాను. అలా అన్న వాళ్ళకే ఉంది గైస్, అన్ని చెక్ చేస్తున్నారు ప్రైస్ ట్యాగ్. ఊరికే నేను అసలు ఎంత వర్తిట్టా, ఎవడన్నా కొంటాడా, ఎంత రేటు పెట్టాడని చూస్తాను, కానీ కొనేను ఎలా పడితే అలా. సరే, ఇప్పుడు లిప్స్టిక్ సెక్షన్, ఇంకా నెయిల్ పాలిష్ సెక్షన్, ఏంటో వీడు అసలు పెట్టికోటికి 300 పెట్టేశాడు. ఓకే, ఇలాంటి వాళ్ళు ఉంటారు, మా బేబీ లాంటి వాళ్ళు. చూసారా, దాని చెయ్యి అదే చెయ్యిలు అన్నీ చూపిస్తుంది, ఇది కావాలి అది కావాలి, చంద్రముఖి దూరిద్దాం వాళ్ళు అప్పుడప్పుడు మాల్కి వెళ్ళంగానే. సో అన్నీ అడుగుతూ ఉంటుంది. అండ్ నాకు అస్సలు ఇష్టం లేని పర్ఫ్యూమ్ సెక్షన్కి వచ్చాను. ఇది నేను ట్రై చేయలేక మా ఫ్రెండ్స్ మీద కొట్టేస్తాను. ఫస్ట్ ఒకటి బుజ్జి మీద కొట్టేశాను, నాకు పర్ఫ్యూమ్స్ అంతగా పడదు. మీరు కూడా అలా ఉన్నారా? ఇంకోటి బేబీ మీద కొట్టేస్తాను.
వాళ్ళిద్దరూ ఓకే అంటేనే సూపర్ అనుకుంటే అప్పుడు నేను ట్రై చేస్తాను. మోస్ట్లీ ఐఎమ్ నాట్ ఎ పర్ఫ్యూమ్ గాడ్ యాక్చువల్లీ. తీసింది గైస్ అసలు ఎంత బేబీ బ్యాడ్ వీడియోగ్రఫీ చూసారా మీరు? నువ్వు బేబీ నేను బేబీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే మేమిద్దరం బేబీ బేబీ అనిపించి ఇప్పుడు అడిగారా వాళ్ళు? అదే అనుకుంటారు H&M. యాక్చువల్లీ మేము ఎవరు అవ్వలేదు కానీ ఈ పిల్ల వెళ్ళిపోయి అక్కడ ధైర్యం చేసేస్తుంది అంతే. మా బేబీకి డబ్బులు అంతా ఖర్చు పెడతాం ఇష్టం. ఇంకా రిలయన్స్ జ్యువెలరీస్ పెట్టారని చూసాం. సరే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏ మోడల్ కొనుక్కోవాలో ఇప్పుడే డిసైడ్ అయిపోతామని వెళ్ళి చూసాం. తర్వాత ప్రైజులు చూసి ఇవన్నీ ఎందుకులే బయటకు వచ్చేసాం. ఇవన్నీ అయ్యే పనుల్లో లేవే అనుకుని వచ్చాం. ఇప్పుడు ఆ మీమ్స్ ఎడిటింగ్ చేయడానికి కూడా మాకు టైం ఉంటుందిలే కానీ వెతకలేము. అందుకే మేమే మాట్లాడేస్తాం, మీరు అర్థం చేసుకోండి. అండ్ అట్లాగే ఇక్కడ ఏముంది ఏంటమ్మా చదువు అది ద కలెక్షన్. ఓకే అది ఉంది, గ్యాప్ ఉంది. అండ్ మీరు ఇక్కడ కూర్చొని ఏమన్నా తినొచ్చు, మేమేం తినలేదులే. మామా ఎర్త్ బ్రాండ్ కూడా ఉంది. ఆబ్వియస్లీ అన్ని బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏం బ్రాండ్స్ ఉన్నాయి మ్యాక్సిమం చూపించడానికి. మనుషులు వస్తే వాళ్ళని పక్కకి నట్టలేం కాబట్టి మా వీడియోని కిందకి దించేసి అలా చూపిస్తున్నా. అలా మెరుపుతేలాగా వచ్చి వెళ్ళిపోతుంది ఈ పిల్ల బుజ్జి. అసలు ఆవిడ ఫోకస్ ఎక్కువ ఉంటుంది మాకు వీడియోలో, కనపడిపోవాలని ఆశ. ఈసారి ఎప్పుడైనా ఒప్పుకుంటే ఆమె ఫేస్ రివీల్ చేస్తాం. అడిగి చేసేస్తాం. ఇదేంటిది షాపర్ స్టాప్, స్టార్ బక్స్ కూడా ఉంది. స్టార్ బక్స్ కింద ఉందమ్మా, ఇక్కడ ఏదో ఉంది. సరే ఇవన్నీ ఒక ఫ్లోర్లోనే అనుకుంటా. మీరు ఫ్లోర్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా మేము 2-3 ఫ్లోర్లో తీసేసినట్టున్నాం. చాలా వీడియో ఉంది. అప్పటికి దీన్ని ఎడిటింగ్ చేసి ఒక 10 minutes లాగాము. మనకి తెలియని బ్రాండ్స్, న్యూ బ్రాండ్స్ కూడా ఉన్నాయి గైస్. స్టైల్ అప్ ఓకే బాగానే ఉంటుందంట. నాకైతే జుడియో కన్నా కొంచెం తక్కువ అనిపించింది క్వాలిటీ. ఓకే బ్రాండ్స్ గురించి చెప్పచ్చలేదు మనకు తెలియదు కానీ చెప్పేస్తున్నాం మన ఒపీనియన్స్. ఇదంతా మా ఒపీనియన్స్ గైస్, మీరు కూడా వెళ్ళి మీ ఒపీనియన్స్ నేను చెప్పండి. ఒపీనియన్ అయితే స్టైల్ అప్కి అయితే వెళ్ళాము. కొంచెం రేట్లు ముందు రీజనబుల్గా అనిపించినాయి. వీళ్ళిద్దరు ఎతికేస్తున్నారు. ఈ లోపు నేను బ్యాగ్ తీసి ఒక వేసేయండి అని చెప్పాను. ఆ బటర్ఫ్లైస్ ఏదో కొంచెం అట్రాక్షన్గా అనిపించింది. 200 అంత సంథింగ్ చేంజ్ ఉంది. ఓకే వేసేసాం. తీసుకున్నారా అంటే ట్రైల్ చేసాక అంతేం లేదు, సో తీసి పడేసినట్టున్నాం కదా. అవును తీసేసాం. ఆ ఫోటో కూడా నాది, ట్రయల్ రూమ్లో ఫోటో. అవి పెట్టలేము బాగు. అండ్ నెక్స్ట్ ఇష్యూస్ తీసుకుంది నేను, ఐమ్ హనీ హాయ్. ఓకే ఈ సోదంతా ఎందుకు కానీ ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్యూట్ ఎక్కడ ఉన్నాయి గెస్ చేయండి. మినిసోనే, మినిసోనే కదా. మినిసోనే ఆబ్వియస్లీ ఇలాంటి క్యూట్ ఉన్నాయంటే మినిసోనే. సో మినిసోలోకి వెళ్తే నిజంగా ఏదైనా ఒకటైనా కొనుక్కోకుండా బయటకు రాలేము. మనం ఏమైనా కొన్నామా? కొన్నట్టున్నాం నెయిల్ రూమ్ కొన్నాము, అది బయటైనా అంతేనా కొన్నట్టున్నాం 60 rupees. సో మోస్ట్లీ అయితే వాళ్ళ ఫేస్ షేవర్స్ నాకు నచ్చుతాయి ఆ బ్లేడ్స్. అండ్ అట్లాగే మేము చిన్నప్పుడు అయితే వీటికి డబ్బులు కట్టేస్తున్నారా అనిపించింది. ఏమైనా ఉందంటే నాకు మాలో దీనికే. చిన్నప్పుడు ఇట్లా మట్టిలో ఇట్లా ఫ్రీగా ఆడుకునే వాళ్ళు ఇక్కడ పిల్లల్ని డబ్బులు పోసి మరి తీసుకొస్తున్నారు. అంతేలా ఆబ్వియస్లీ ఇంకా డబ్బు పెరిగే కొద్దీ అన్ని డబ్బు పోస్తే కొనాలి. వాటికన్నా ఇవి కొంచెం వర్తిట్టే. అలా అని మన ఇంట్లో మట్టి పోసుకుని ఆడించలేంగా గైస్. ఇట్లాంటి వాళ్ళ కోసం యాక్చువల్లీ అలాంటివి పెడతారు. నేనైతే అలాంటి అసలు యాక్సెప్ట్ చేయను. అంత డబ్బులు మట్టిలో కూడా పంపింది గైస్, అంత పెంచకూడదు. సరే ఇప్పుడు మన తర్వాత కొట్టుకుందాం. అండ్ నెక్స్ట్ ఈ బ్రాండ్ పేరు చదువే, అది వెళ్ళిపోతుంది. ఏం చదవాలమ్మా? ఓకే ఇందాకంటే అందరి మొహాలు కనిపిస్తేనే అలా తిప్పాను. నాకు అసలు ఆ వీడియో తీయడం రాదు అనుకోకండి. నేను బాగానే తీయగలను కానీ అలా వాళ్ళ మొహాలు తీయాలంటే ముందు నాకు సిగ్గేస్తుంది వాళ్ళకన్నా, పాపం బాగోదులే అని. సో ఇలా దూరం నుంచి చూపిస్తాను చక్కగా ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో కనిపిస్తే చూడండి. అండ్ అట్లాగా మేము ఆఫ్టర్నూన్ ఎన్నింటికి వెళ్ళాం మనం? ఆ టైంకి వెళ్ళాం. జుడియోకి వచ్చాం. జుడియోలో కూడా ఏం కొనలే కదా ఆ రోజు, ఎందుకు కొనలేదు, ట్రైల్ చేసాం. యాక్చువల్లీ కొంటాకి వెళ్ళలేదు, సరదాగా వీకెండ్ అలా తిరగడానికి వెళ్ళాం. అండ్ ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే ది శరత్ సిటీ మాల్. సో బాయ్ ఎప్పుడో మధ్యాహ్నం వచ్చాం, ఇంకా అప్పటికి అయిపోయింది ఓపిక. అందరికీ టాటా, బాయ్ గైస్.